డే స్టూడెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎలా? ఎందుకంటే ఒక స్టూడెంట్ రీసెంట్గా కామెంట్ చేస్తాడు. ఏమని కామెంట్ చేస్తాడంటే, సార్ గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఈ డిస్క్రిప్షన్లో గ్రూప్ 2 గురించి కూడా మెన్షన్ చేశాను. ఒకసారి గ్రూప్ 2 చూడని వాళ్ళు గ్రూప్ 2 చూసుకోండి. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను. ఈ గ్రూప్ 3 వాళ్ళకి ఇది ఒక బిగినర్స్ గైడ్. బిగినర్స్ గైడ్ అంటే ఎగ్జామ్లో ఏ విధంగా పేటర్న్ ఉంది, ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత, సిలబస్ ఏంటి, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత, ఎన్ని పోస్టులు ఉంటుంది, అసలు ఈ గ్రూప్ 3 యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇవంతా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ గ్రూప్ 3కి ఎలిజిబిలిటీ ఏంటంటే, మీరు ఫస్ట్ ఎడ్యుకేషన్, ఏజ్ ఒకసారి చూసుకోవాలి. ఎడ్యుకేషన్ వచ్చి మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ వచ్చి 18 years to 44 years. నెక్స్ట్ ఇది కాకుండా మీకు మళ్ళీ కానీ మీరు షెడ్యూల్ క్యాస్ట్ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అయితే మనకి 5 years అడిషనల్గా ఉంటుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఏజ్ అనేది మనకి ఇక్కడ పెద్ద ఇష్యూ కాదు. ఏజ్ ఎడ్యుకేషన్ అనేది గ్రూప్ 3కి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఏం మ్యాటర్ అవుతుందంటే, ఫస్ట్ మీకు ఈ గ్రూప్ 3 అంటే మీకు తెలుసుకోవాలి. గ్రూప్ 3 ఎందుకు తెలుసుకోవాలనుకుంటే, గ్రూప్ 3లో ఉన్న పోస్టులు, రకరకాల పోస్టులు, దాదాపు 100 డిఫరెంట్ కేటగిరీస్లో హెచ్ఓడిస్లో మనకి ఈ గ్రూప్ 3 క్యాడర్ కింద వస్తుంది. మోస్ట్లీ వీళ్ళు ఎవరంటే జూనియర్ అసిస్టెంట్స్. అసలు గ్రూప్ 3కి గ్రూప్ 4కి తేడా ఏంటంటే, గ్రూప్ 4లో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ గ్రూప్ 3లో మనకి హెచ్ఓడి లెవెల్ అంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కడుంది, అక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. అంటే దాని అర్థం మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. అందుకోసమే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు మళ్ళీ గ్రూప్ 2నో, గ్రూప్ 1నో, యూపీఎస్సీనో ప్రిపేర్ అవ్వడానికి ఈ జాబ్స్ అనేది చాలా ఉపయోగకరం. సరే, ఏమేమి పోస్టులు ఉంటాయి? సో ఏమేమి పోస్టులు ఉంటాయంటే మీరు ఒకసారి చూడండి. పే స్కేలు, అదేవిధంగా డిఫరెంట్ డెసిగ్నేషన్ చూస్తే ఆల్మోస్ట్ జూనియర్ అసిస్టెంట్ లాగా ఉంటుంది. ఫస్ట్ 1 to 6 మాత్రమే మీకు సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్ ఉంది. రిమైనింగ్ అంతా మనకి అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు, హెచ్ఓడిలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, ఇట్లా ఆల్మోస్ట్ 100 రకాల హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో మీరు జూనియర్ అసిస్టెంట్గా మోస్ట్లీ హైదరాబాద్లో ఈ గ్రూప్ 3 పోస్టులు అనేది ఉంటుంది. ఇంకా ఇది ఎందుకు నేను ఇక్కడ బెటర్ అని చెప్తున్నానంటే, ప్రైవేట్ జాబ్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఈ జాబు. నెక్స్ట్ పేటర్న్ ఒకసారి చూసే ముందు ఇంకా నీకు ఇక్కడ మెన్షన్ చేశాను. దీనికి రిఫరెన్స్ ఏంటంటే 2022లో ఇచ్చిన నోటిఫికేషను. ఇది రీసెంట్గా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ నుంచి నేను మీకు ఎందుకు అనాలిసిస్ చేస్తున్నానంటే, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కూడా మనకి ఆల్మోస్ట్ 80 డిపార్ట్మెంట్స్లో కానీ దానికంటే ఇంకా ఎక్కువ డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీస్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉండొచ్చు అంటే, మనకి ఇప్పుడు 2022 నోటిఫికేషన్లో అయితే దాదాపు 1370 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. మీ రిఫరెన్స్ కోసం, మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం మీకు మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని హెచ్ఓడిస్లో మీరు జూనియర్ అసిస్టెంట్గా గ్రూప్ 3 పోస్టులు అనేది ఉంటుంది. నెక్స్ట్ పేటర్న్ ఒకసారి కానీ మీరు కానీ గమనించినట్లయితే, పేటర్న్ చూడండి. దీంట్లో ఈ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. అదేవిధంగా ఓన్లీ 3 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్కి 150 మార్క్స్, అంటే మొత్తం 450 మార్క్స్. పేపర్ గ్రూప్ 2కి గ్రూప్ 3కి తేడా ఏంటంటే, మనకి గ్రూప్ 2లో ఇంకొక పేపర్ యాడ్ అవుతుంది, అది తెలంగాణ మూమెంట్. అదే గ్రూప్ 3లో చూడండి, మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ. వీటి మీద కానీ మీరు కానీ పట్టు కానీ తెచ్చుకున్నారంటే, సో ఇప్పటి నుంచే కానీ మీరు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకోలేదు లేకపోతే ఏదైనా కానీ, ఒకసారి సిలబస్ గమనించినట్లయితే చాలా సింపుల్ సిలబస్. క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీరు కొంత ఫోకస్ డైలీ ఒక 2 hours 3 hours ఫోకస్ కానీ మీరు పెట్టారంటే గ్రూప్ 3 జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా నేను ఇంకేం చెప్పబోతున్నానంటే, 2022లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి? ఫస్ట్ ర్యాంకర్ చూడండి 339. 50th ర్యాంకర్కి 308. అంటే దాని అర్థం మీరు కానీ 300 ప్లస్ అంటే ప్రతి పేపర్లో కానీ 100 మార్క్స్ కానీ తెచ్చుకున్నామంటే ఈజీగా గ్రూప్ 3 జాబ్ అనేది కొట్టచ్చు. సార్ గ్రూప్ 3 పోస్ట్కి ఎక్స్క్లూజివ్గా నేను ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కలిసి చదువుకోవచ్చు అంటే అది మీ చాయిస్. గ్రూప్ 2 కానీ మీరు కానీ కోచింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఆబ్జెక్టివ్ లెవెల్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో మనం రాసుకోవచ్చు. లేదు సార్, నాకు అంత టైం లేదు, నేను ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 3గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, పేటర్న్ ఏది తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి? నేను చెప్తున్నది ప్రతి ఓరియంటేషన్లో దెర్ ఆర్ 2 అప్రోచెస్. వన్ ఈజ్ సిలబస్ అప్రోచ్, అనదర్ ఈజ్ ఎగ్జామ్ అప్రోచ్.
అండ్ ఐ ఆల్సో బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. సిలబస్ అప్రోచ్ అంటే ఏంటి, ఎగ్జామ్ అప్రోచ్ అంటే ఏంటి. మీరు ఇప్పటి వరకు డిగ్రీనో పీసీనో పిహెచ్డీ చేస్తుంటే మనం ఏం చేస్తుంటాం, క్లాసెస్కి వెళ్తాం, టీచర్ చెప్పింది రాసుకుంటాం, వాటిని చదువుకొని ఎగ్జామ్కి వెళ్తాం. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి మొత్తం మీరు చూడండి, పేపర్ 1 నుంచి పేపర్ 3 తీసుకుంటే ఎకానమీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎఫెక్టివ్గా రివిజన్ చేయకపోతే మళ్ళీ మీకు క్వశ్చన్ ఆఫ్ డౌట్ అనేది వస్తుంది. సో ఏ ఎగ్జామ్కైనా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, సిలబస్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సిలబస్ అర్థం చేసుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఉండటం వల్ల మీరు 2 సంవత్సరాల నుంచి చదువుతున్నా, 3 సంవత్సరాల నుంచి చదువుతున్నా, 4 సంవత్సరాల నుంచి చదువుతున్నా, మీకు అంతే ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కే వస్తాము. సో ఇప్పుడు ఒక బిగినర్కి, ఒక స్టార్టర్కి ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు ఏ విధంగా ప్యాటర్న్ వస్తుంది, ఏ విధంగా ఎగ్జామ్లు అడిగారు అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్. ఇది ఎగ్జామ్కి రిక్వైర్మెంట్. ఏ ఎగ్జామ్కైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. ఇవి ఇమీడియట్గా నేను కానీ సాల్వ్ చేయమని చెప్పాను అనుకోండి, ఇమీడియట్గా సాల్వ్ చేయండి. మార్కెట్లో ఏ బుక్ ఉన్నా కానీ కరెంట్ అఫైర్స్కి, పాత ప్రశ్నలకి మీకు కానీ ఉంటే దాన్ని తీసుకోండి. ఇంకా నా చాయిస్ ఏంటంటే ఎవరైతే ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్గా ఇచ్చుంటారో మార్కెట్లో ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న బుక్ తీసుకుని యూ స్టార్ట్ రిఫరింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. పాత ప్రశ్నలు కానీ మనం స్టార్ట్ చేసినామంటే, రిఫర్ చేసుకుంటూ వచ్చినామంటే మీకు ఈజీగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు కానీ కోచింగ్ అని జాయిన్ అయితే ఆ మాస్టర్, ఆ ఫ్యాకల్టీ చెప్పేటి మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతుందా, అది ఎగ్జామ్కి సరిపోతుందా, ఇంకా ఏమైనా యాడ్ ఆన్ చేసుకోవాలా, ఇవంతా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఫ్రెషర్ ఉన్నారనుకోండి, ఫ్రెషర్కి ఉన్నాను సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, పాలిటీ మీద అన్నాం అనుకోండి, లేకపోతే చరిత్ర మీద, మీరు హిస్టరీ మీద మీరు పాత ప్రశ్నలు సాల్వ్ చేయమంటే సార్ నేను ఇంకా కోచింగ్ అవ్వలేదు కదా, మీరేమో అప్పుడే పాత ప్రశ్నలు సాల్వ్ చేయమంటున్నారంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు సో ట్రై టు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ ఆస్కింగ్ టు రిఫర్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రిఫర్ చేసినప్పుడు, క్వశ్చన్ చదివినప్పుడు, ఆప్షన్స్ చూసినప్పుడు ఒక ఆస్పిరెంట్కి, న్యూ ఆస్పిరెంట్కి, ఫ్రెషర్కి లిమిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు లిమిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుందో మీరు చదివే ప్రతి పాయింట్, వింటున్న ప్రతి క్లాసు, సాల్వ్ చేస్తున్న ప్రతి ప్రశ్న ఎగ్జామ్కి అనుగుణంగా ఉందా అనేది మీకు తెలుస్తుంది. అది ఉపయోగకరంగా ఉందా లేదనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో కోచింగ్ తీసుకోవడం ఎందుకంటే ఈ కోచింగ్ అని అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ నేను కోచింగ్ తీసుకోలేదు, నాకు కాన్సెప్ట్స్ తెలియదు, ఎకానమీ తెలియదు, పాలిటీ తెలియదు, ఈ ఆన్సర్స్ అంతా మనం రిమూవ్ చేయొచ్చు. కాబట్టి కోచింగ్ తీసుకునేసేయండి, ఏ కోచింగ్ అయినా పర్లేదు. సివిక్ సెంటర్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకు తెలుగు మీడియం గ్రూప్ 3 బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ పేపర్ 1 నుంచి పేపర్ 3 వరకు దాదాపు 600 అవర్స్లో మీకు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ యూనిట్ వైజు, చాప్టర్ వైజు, టాపిక్ వైజు మనకి హై క్వాలిటీ లేటెస్ట్గా ఆన్లైన్ మోడ్లో డెలివరీ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసుకుంటే నేను చెప్పాను కదా ఇవన్నీ కవర్ అవుతుంది. ఇవన్నీ కానీ కవర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉండదు. ఇప్పుడు నుంచే కానీ మీరు కానీ ప్లాన్ చేసుకుంటే, మీరు కానీ మీ యొక్క టైంని కానీ మీరు అడాప్ట్ చేసుకుంటే గ్రూప్ 3 కాదు, గ్రూప్ 4 కాదు, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కాదు, ఒక స్ట్రాటజిక్గా, ఒక సింపుల్గా ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పేరు ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, మీ యొక్క బుక్స్ ఏంటి. స్టూడెంట్ ఏమడుగుతుంటే కామెంట్స్ పెడతారు, సార్ బుక్స్ ఏంటి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, తెలుగు అకాడమీ చదువుకోవాలా, ఆ మెటీరియల్ చదువుకోవాలా, ఈ మెటీరియల్ చదువుకోవాలా. ఫస్ట్ ఏంటంటే సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియోలో కూడా మీకు సిలబస్ కాపీ పెడతాను. దీనికి సంబంధించి గ్రూప్ 3 చదివేటప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 4, అదేవిధంగా అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన అదర్ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీనే కాదు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మనం కానీ సాల్వ్ చేసినామంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ సింపుల్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ? ఫ్రెషర్స్కి అయినా సీనియర్స్కి అయినా ఏంటి మెథడ్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. ఇది కానీ మీరు కానీ ఫాలో అయినారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ సీనియర్ ఆస్పిరెంట్ ఉండి రీసెంట్గా డిక్లేర్ చేసిన రిజల్ట్స్లో కానీ మీ పేరు కానీ మిస్ అయ్యింటే
కట్ ఆఫ్ మార్క్స్లో మీరు రాకపోతే, సర్వీస్లో మీ పేరు లేకపోతే నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, సో టేక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్టార్ట్ సాల్వింగ్ ఇట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, మీకు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజైన్స్, బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటికంటే కూడా డైలీ క్విజ్, వీక్లీ క్విజ్, మంత్లీ క్విజ్, అట్లా కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ద్వారా, ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా కానీ మీరు కానీ చూసినట్లయితే అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే ఇమీడియట్గా మీరు టెస్ట్ సిరీస్ వచ్చి ఏం చేస్తుంటారంటే, టెస్ట్ సిరీస్కి వచ్చేసి సార్ నాకు ప్రిపరేషన్ అవ్వలేదు, రీడింగ్ అవ్వలేదు, ఇవన్నీ చెప్తుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరికి సిలబస్ అవ్వదు, ఎవరికి సిలబస్ రివిజన్ అవ్వదు. కానీ ఏ విధంగా ఎగ్జామ్కు ముందుకెళ్ళొచ్చు అంటే, టెస్ట్ పేపర్స్ నుంచి కూడా మీరు చదవచ్చు. టెస్ట్ పేపర్స్ ఏంటంటే క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది మీ యొక్క రీడింగ్ మెటీరియల్. ఏం చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ, టెస్ట్ పేపర్ క్వశ్చన్స్ కానీ, అలాంగ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్స్, అప్పుడు కానీ మీరు కానీ అవి తీసుకొని, ఆ కాన్సెప్ట్ నీకు తెలుసు అనుకో, ఆ క్వశ్చన్ని మీరు టెస్ట్ లాగా తీసుకోండి. సార్ నాకు ఆ కాన్సెప్ట్ తెలియదు, ఆ క్వశ్చన్ తెలియట్లేదు, అలాంగ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ట్రై టు క్లారిఫై ద కాన్సెప్ట్, ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఇలా మీరు రివర్స్ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే మీరు 2 hours డైలీ ఎఫెక్టివ్గా, అంటే వారానికి ఒక 10 గంటలు కానీ మీరు గ్రూప్ 3 జాబ్ కానీ పెట్టినట్లయితే, వీక్లీ కానీ మీరు కానీ పెట్టినట్లయితే కంపల్సరీ మీకు ప్రోగ్రెస్ అనేది అవుతుంది. దీనికి సంబంధించిన క్లాసెస్ ఏ విధంగా మనం కండక్ట్ చేయబోతున్నాం అనేది కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియోలో గ్రూప్ 3 సంబంధించి మీకు ఏ సలహా కానీ, ఏ డౌట్ కానీ మీకు కావాలన్నా వచ్చినా ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే అవర్ టీమ్ విల్ ట్రై టు reply. I wish all the best.